హలో, ప్రజెంట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి. హలో, మేము ఇవాళ చైనా వెళ్తున్నాం. రోబోలా తినకురా. మేమిద్దరం కలిసి కున్మింగ్ వెళ్తున్నాం. మేము ట్రైన్లో వెళ్దాం అనుకున్నాం, కానీ మాకు తెలియక ట్రైన్ టికెట్ తీసుకోలేదు. అంటే 1 to go అని ఒక యాప్ ఉంటుంది, దాంట్లోని ట్రైన్ టికెట్స్ ఉన్నాయి కానీ ఎక్కువ ప్రైస్ ఉన్నాయి అన్నమాట. అండ్ అది హోటల్ డెలివరీ అడుగుతుంది. సో ఆ 1 to go యాప్లోని హోటల్ డెలివరీ అడ్రస్ అడుగుతుంది అనమాట. సో ఎక్కడికి ఇవ్వాలో తెలియక అది బుక్ చేయలేదు. కానీ ట్రైన్ అయితే చాలా డెడ్ చీప్ ఇక్కడి నుంచి కున్మింగ్కి, లావోస్ నుంచి. సో ప్రస్తుతం అయితే మేము ఫ్లైట్లో వెళ్తున్నాం. ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చాం. ఇది చలో చైనా. నిజంగా రైల్వే స్టేషన్లో ఉన్నోళ్ళలాగే ఉన్నాం. 10 రోజుల నుంచి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నట్టు. ఫ్లైట్ అయితే ఎక్కేటట్టే ఉన్నాం. ఇంత పెద్ద క్యాపిటల్లో వీళ్ళ ఎయిర్పోర్ట్ మాత్రం చాలా చిన్నది. మళ్ళీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంకోటి ఉందేమో రా మళ్ళా. ఎంత చిన్న ఎయిర్పోర్ట్ అంటే లోపల చెక్ ఇన్ కూడా వెయిట్ చేయాలంట. ఓపెన్ అవ్వలేదు అది కూడా. ఇంకా మాకు 1 hour ఉంది. వీళ్ళు ఏవేవో ఫామ్లు ఫిల్ చేస్తున్నారు. ఇది పట్టుకొని తిరుగుతున్నాం ఇందాకటి నుంచి. నిజం, మాకు ఫ్లైట్లోకి అలౌ చేయలేదు. అది ఎక్కడి నుంచో తిన్నాం. మెల్లగా నూడిల్స్ తినుకుంటూ వచ్చాం. ఇది ఒక్క కంట్రీలోనే ఇండియన్స్ అసలు కనిపించలేదు. చాలా చాలా తక్కువ. మాకు 2-3 times కనిపించారేమో. ఫ్లైట్ మొత్తంలో కూడా ఒక ఇండియన్ లేరు ఇప్పుడు దాకా వచ్చిన కంట్రీస్లో. ఆల్రెడీ సగం ఫినిష్ చేద్దాం. లావోస్లో కొన్న బుక్ మార్క్. బుక్ అయితే సూపర్ ఉంది. నేను ఇక్కడికి రాకముందే వీచాట్ VPN అన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. ఇది కున్మింగా, దానివల్ల అన్నీ అయితే పనిచేస్తున్నాయి ప్రస్తుతం. ఇది ఏవేవో యాప్లు డౌన్లోడ్ చేసాడు, అవేమీ నాకు అర్థం కాకపోయినా నాకు కావాల్సినవన్నీ పనిచేస్తున్నాయి. నాకైతే ఇమిగ్రేషన్ చాలా చాలా ఈజీగా అయిపోయింది. నేను ఆర్యన్తో వచ్చాను అనుకున్నారు, ఆర్యన్తోనే వచ్చాను. సో ఈజీగా అయిపోయింది. వాళ్ళతో స్టే చేస్తున్నామంటే వెంటనే వదిలేశారు. నాకు హోటల్ బుకింగ్ కూడా లేదు. మెట్రోకి ఆర్యన్ దగ్గర డబ్బులు ఉన్నాయంట. సో మెట్రో ఎక్కి ఫస్ట్ రూమ్ వరకు వెళ్దాం. ప్రస్తుతం ఆర్యన్ సిమ్ కార్డ్ ఉంది కాబట్టి నేనైతే సిమ్ కార్డ్ తీసుకోవట్లేదు. ఇక్కడ 2 రోజులు పీస్ఫుల్గా ఉంటా. ట్రాలీని ఇలా పట్టుకెళ్ళవాడు, నిన్నే చూస్తున్నారా? అదేమన్నా నీ పెళ్ళమా?
హేతు దీనికి కూడా వీచాట్ నుంచి పే చేయాలా? అలీపే వీచాట్ ఎలా అయినా పే చేయవచ్చు. ఒక RMB ఎంత ఇండియన్ కరెన్సీ? 11. భలే ఉంది మెట్రో టికెట్. ఇక్కడికి తీసాము. టికెట్ ఒక్కొక్కరికి 70 రూపీస్. 6 RMB అంటే 1 RMB అంటే 11 రూపాయలు అంట. టికెట్ మాత్రం బాగుంది. ఇదేంటి ఇంత పైకి ఉంది? గుడ్డోడు బాగున్నాడు. ట్రైన్ ఇంత ఖాళీగా చూసి చాలా రోజులేదు. ట్రైన్ ఇంత ఖాళీగా చూసి చాలా రోజులేదు. ఇదే నా లాంగెస్ట్ మెట్రో. అరగంట కూర్చున్న మెట్రోలో నిద్ర వస్తుంది దారుణంగా. చాలా దూరం. లాస్ట్ స్టాప్. నాకైతే మొత్తం అందరి మొహాలు ఒకలా కనిపిస్తుంది. ప్రతి వాళ్ళు ఆల్రెడీ చూసినట్టే ఉంటుంది, ఒకేలా ఉంటుంది. ఓ ఇది చాలా చిన్న సిటీ కదా? అవునా? ఇందాక బోల్డ్ సైకిళ్ళు వచ్చాయి. నాకు వీళ్ళు సైకిళ్ళు వచ్చాయి, భలే క్యూట్గా ఉన్నాయి. ఏ మ్యాప్ అది? దీది కాదు, ఇంకో ఇదే మ్యాప్. ఇది వీచాట్లోనే బుక్ చేసుకున్నాం. ఓ ఒక్కరు కూడా ఇంగ్లీష్ ముక్క అక్షరం ముక్క కూడా రాయలేదు ఇక్కడ. మొత్తం అంతా చైనీస్లో ఉందండి. చాలా నీట్గా ఉంది కంట్రీ. అయ్యో ఫుల్ వర్షం. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.